మంత్రపాఠః सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము అవ్యయభావ సమాసం చెప్పుకుంటున్నాము। అందులో కూడా అవ్యయభావ సమాసంలో సమాసాంత ప్రత్యయాలు ఏ రకంగా ఉంటాయి ఆ విషయాలు చూస్తున్నాము। చూడండి, నిన్న మనము అంతిమ ఉదాహరణ ఏం చెప్పుకున్నామండి? अंतिम उदाहरण उपराजम अध्यात्मम अध्ययनसम महोदय अध्ययनसम अध्यात्मम निश्चरदम उपविपास्यम प्रतिमनसम अध्ययनसम। దీంట్లో ఒక్క బిందు ఉంది, అది రాసుకొని మన వాక్యాలు చెప్పుకుందామండి। రాసుకోండి। నెక్స్ట్ బిందు రాసుకోండి। ఇలాగ ఎన్నో రాసుకోవచ్చు దానికి సమానంగా। ఇక్కడ చాలా శబ్దాలు చెప్పుకున్నాం, ఆ శబ్దాలను పేరు రాసుకోవచ్చు। ఇది ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఓపానహం కంచుకం। ఓపానహం మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, చూసుకోవచ్చు। ఓపానహం కంచుకం ఎన్నో బిందు అండి ఇది? ఏంటండి ఎన్నో బిందు అంటే ఇప్పుడు చెప్పేది? ఇది మీ సంఖ్య ఎలా ఉంది? ఇక్కడైతే 28వ బిందుకి 2వ పాయింట్ కింద రాసుకోండి। 28వ బిందుకి 2వ పాయింట్ కింద రాసుకోండి। 28వ బిందుకి బిందులో ఉండేటువంటి 2వ పాయింట్ చూడండి, ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది। రాసుకోండి। ఇక్కడ పైన కేవలం ఉదాహరణ ఇచ్చాడు। ఈ స్లైడ్ మార్చానండి, నెక్స్ట్ పేజ్ పెట్టేసేయండి। ఇది దాదాపు అయిపోయింది మనకు, నెక్స్ట్ పేజ్ పెట్టండి। అనుదివం, అనుదివం ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి। ఇక్కడ ఓపానహం కంచుకం కనిపిస్తుంది। ఓపానహం కంచుకం, ఓపానహం కంచుకం। ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి। నెక్స్ట్ అనుదివం, ఓపానం అంటే అంటే కాళ్ళ వరకు ఒక పొడవైనటువంటి షర్ట్, అది మనం ఏదైనా కావచ్చు, షర్ట్ అనేది అంతవరకు ఉందంటే కాళ్ళ కింది వరకు వస్తుంది అన్నమాట। అటువంటి షర్ట్ దాన్ని ఔపానహ అంటే కాళ్ళ వరకు వచ్చినటువంటి షర్ట్ అంత కిందికి వచ్చింది అంటుంటామట। ఓపానహం కంచుకం, ఓపానహం, ఓపానహం కంచుకం। సత్యసాయి బాబా గారు వేసుకునేవారు అట్లాంటిది। జీ జీ అట్లా కొంతమంది కింది వరకు వేసుకుంటుంటారు, కాళ్ళ వరకు వస్తుంటుంది అన్నమాట। నెక్స్ట్ అనుదివం, అనుదివం అంటే ద్విలోకం వైపు। అనుదివం, దివం అంటే ద్విలోకం, ఇక్కడ అనుదివం ద్విలోకం వైపు। అనుదివం అంటే ద్విలోకం వైపు। ఉపహిమవతం, ఉపహిమవతం,
ఉపహిమవతం. ఉపహిమవతం. ఉపహిమవతం హిమాలయం వైపు. ఉపహిమవతం హిమాలయం వైపు. ఉప అని దగ్గర, ఏదానికి హిమాలయం, హిమవతం అంటే హిమాలయం వైపు అని. సానడుహం. సానడుహం. సానడుహం అంటే అక్కడ మనకు శబ్దాలు, మీకు నియమాలు నేను చెప్పాను, నియమాలు విని శబ్దాలు వచ్చాయి కాబట్టి ఉదాహరణ చెప్తున్నాను. సానడుహం అంటే బయలు, వృషభం వృషభానికి సదృశంగా. సానడుహం అంటే సదృశం, వృషభానికి సదృశంగా. సానుడహం. జీ. సానడుహం. నెక్స్ట్ వచ్చేసి ప్రతి దిశం. ప్రతి దిశ అంటే ప్రత్యేక దిశలో. ప్రతి దిశం. ప్రతి దిశం. ప్రతి దిశం. అన్ని దిశల్లో అన్నట్ట సార్? అన్ని దిశల్లో అన్నట్ట? ప్రత్యేకమైన దిశలో. ప్రత్యేకమైన దిశలో అని అర్థం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ దిశలో అన్నట్ట? అంటే అన్ని దిశల్లో అన్నట్టే కదా సార్? సర్వ దిశల్లో అన్నట్టే కదా? అంటే ఇక్కడ మనము ఒక్కోసారి మన 4 దిశలు, ముఖ్యంగా అన్ని దిశలు ఉన్నాయి కరెక్టే, అందులో మనం 2 కూడా తీసుకుంటున్నాం. అప్పుడు ప్రతి దిశలో ఏ దిశ తీసుకున్నా ఆ దిశనే ఆడు. ప్రతి దిశలో అంటే అర్థాపత్తితో అన్ని దిశలు తీసుకోవచ్చు. ప్రతి దిశలో అంటే ప్రత్యేకమైన దిశలో, అంటే 1, 2 తీసుకోకుండా అన్ని దిశలు తీసుకునే అర్థం వస్తుంది. మీరు చెప్పిన అర్థాపత్తి ప్రకారం తీసుకుంటాం. ఓకే, తీసుకోవచ్చండి. అన్ని దిశలు, ప్రతి దిశలో అంటే అన్ని దిశల్లోనే అర్థం. నెక్స్ట్ యథాదృశం. యథాదృశం. యథాదృశం దృష్టికి అనుసారంగా. యథాదృశం దృష్టికి అనుసారంగా. యథాదృశం దృష్టికి అనుసారంగా. యథాదృశం దృష్టికి అనుసారంగా. నెక్స్ట్ దృష్టికి అనుసారంగా అంటే మనం చూడటానికి అనుసారంగా, మనం చూసే విధంగా అని అర్థం. ఉపచతురం. ఉపచతురం అంటే నలుగురికి దగ్గరగా. నలుగురికి దగ్గరగా. నలుగురికి దగ్గరగా. నలుగురికి దగ్గరగా. నలుగురికి దగ్గరగా. ఇక్కడ అనుయద్ వస్త్రం. అనుయద వస్త్రం. అనుయద వస్త్రం. అనుయద వస్త్రం. అనుయద వస్త్రం. అనుయద వస్త్రం. అనుతద పాత్రమపి.
అను తద పాత్రమపి అను యద వస్త్రం అను తద పాత్రమపి అను యద వస్త్రం అను తద పాత్రమపి అను తద పాత్రమపి అను యద వస్త్రం అను తద పాత్రమపి. మహోదయ అర్థం ఏంటి మహోదయ? ఎవరికైతే యోగ్యమైనటువంటి వస్త్రాలు ఉన్నాయో తద అనుగుణంగా పాత్రలు కూడా ఉండాలి. తదనుగుణంగా పాత్రలు ఉండాలి. ఎవరికి యోగ్యమైన వస్త్రాలు ఉన్నాయో తదనుగుణంగా పాత్రలు ఉండాలి. వ్యక్తిని బట్టి దానికి వ్యవస్థ అనేది కొంచెం అక్కడ పాత్ర అనేది అది భోజన వ్యవస్థ కావచ్చు, ఏదైనా ఆ సందర్భంలో ఆ వస్త్రాలకు అనుగుణంగా పాత్రలు కూడా పెట్టుకోవాలి అని చెప్పి ఇక్కడ తాత్పర్యం. అంటే బట్టలు వేసుకోవడమే కాదు, సరిగ్గా యాటిట్యూడ్ కూడా ఉండాలనే కదా గురువర్య. అంటే అవన్నీ తీసుకోవాలి. అంటే వస్త్రానుగుణంగా అనుగుణంగా దానికి ప్రభావాత్మకంగా ఉండాలి. జ్ఞానం కావచ్చు, దాని యోగ్యత కావచ్చు, అన్ని వర్తిస్తాయండి. ఇక్కడ కేవలం పాత్రత అన్నమాట. ఏదైనా భోజన సంబంధి విషయం తీసుకుంటేనా ఆ యోగ్యమైన వస్తువులు ఉన్నప్పుడు యోగ్యమైన పాత్ర లేకపోతే దానికి అస్తవ్యస్తంగా ఉంటుంది, దానికి వాల్యూ ఉండదు అన్నమాట. పాత్రలు అంటే భోజన పాత్రలు లాంటివేనా సార్? అది కూడా తీసుకోవచ్చు. ఇంకోటి చెప్తుందా, ప్రకరణానుసారంగా ఇంకా ఏదైనా ప్రయోగాలు అయితే యోగ్యత అర్థం తీసుకోవచ్చు. ఎవరికైతే ఎటువంటి అయితే వస్త్రాలు ఉన్నాయో ఆ యోగ్యత అనుసంగా ఆ జ్ఞానం కూడా ఉండాలి, పాత్రత కూడా ఉండాలి అతనిలో. ఇంకా సామాన్యంగా పాత్రత అని అర్థం ఇచ్చాడు, అది ఎట్లయితే తీసుకుపోవచ్చు మనం ప్రకరణాన్ని బట్టి. ఫస్ట్ నెక్స్ట్ రాసుకోండి. అనుసదృశం 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 సదృశంను లక్ష్యంలో పెట్టుకొని, సదృశాన్ని లక్ష్యంగా పెట్టుకొని, అనుసదృశం సదృశమైన లక్ష్యంగా పెట్టుకొని, నెక్స్ట్ అది జరసం అంటే వృద్ధావస్థలో, అధిజరసం వృద్ధావస్థలో, వృద్ధావస్థలో. అది మహాప్రాణం గురువు గారు, మహాప్రాణం. అధిజరసం వృద్ధావస్థలో. జరస అంటే వృద్ధావస్థ, అధిజరసం వృద్ధావస్థలో. నెక్స్ట్ అండి, ప్రత్యక్షం ఎదురుగా. ప్రత్యక్షం ఎదురుగా, ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షం, ప్రత్యక్షం ఎదురుగా, ప్రత్యక్షం ఎదురుగా. పరోక్షం వెనుక వైపు, కళ్ళకు వెనక వైపు, కంటి వెనక వైపు, లేదంటే కంటి వెనక వైపు. నెక్స్ట్ సమక్షం అన్ని కూడా కళ్ళకు ఎదురుగా, సమక్షం కళ్ళకు ఎదురుగా, సమక్షం కళ్ళకు ఎదురుగా, సమక్షం కళ్ళకు ఎదురుగా.
నెక్స్ట్ అన్వక్షం, కళ్ళకు అనురూపంగా. అన్వక్షం, అన్వక్షం కళ్ళకు అనురూపంగా. అన్వక్షం కళ్ళకు అనురూపంగా. నెక్స్ట్ ప్రతిపథం, ప్రతిపథం ప్రత్యేకమైన మార్గంలో. ప్రతిపథం ప్రత్యేకమైన మార్గంలో. ప్రతిపథం అంటే ప్రత్యేకమైన మార్గంలో. ప్రతిపథం ప్రత్యేకమైన మార్గంలో. ప్రతిపథం ప్రత్యేకమైన మార్గంలో. ఓకే అండి, ఇది మనకు నేను చెప్పిన బిందువుకు ఉదాహరణ చెప్పుకున్నాము. నెక్స్ట్ బిందు రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బిందు కింద రాసుకోండి. కానీ అవ్యయభావ సమాసంలో కానీ ఒకవేళ, నెక్స్ట్ బిందు కింద అంటే పైన చెప్పిన బిందులో కొంచెం విశిష్టత చెప్తున్నారు ఇక్కడ. కానీ ఒకవేళ అవ్యయీభావ సమాసం కానీ ఒకవేళ అవ్యయీభావ సమాసం యొక్క అలాగే కానీ ఒకవేళ అవ్యయీభావ సమాసం యొక్క అన్శబ్దాంతము, అవ్యయీభావ సమాసం యొక్క అన్శబ్దాంతము అవ్యయీభావ సమాసం యొక్క అన్శబ్దాంతము అని శబ్దాన్ని ఉత్తర పద నపుంసకలింగంలో ఉంటే అని శబ్దాంతము ఉత్తర పద నపుంసకలింగంలో ఉంటే అటువంటి సమాసం చేత వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. అంటే పూర్వంలో ఏం చెప్పుకున్నాము? అన్శబ్దాంతం పూర్వపదం చూసామట. ఇక్కడ ఏమంటున్నాం? అన్శబ్దాంతం ఉత్తర పదంలో ఉంటే, అది కూడా నపుంసకలింగం వాళ్ళే. ఉత్తర పద నపుంసకలింగంలో ఉంటే అన్శబ్దాంతం ఉత్తర పద నపుంసకలింగు వాలే హో అంటే నపుంసకలింగంలో ఉంటే, అంటే నపుంసకలింగం యొక్క అర్థంలో ఉంటే అర్థం వస్తుంది. ఉంటే వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ రాసుకోండి. ప్రతి చర్మం ఏంటండి? ప్రతి చర్మం వికల్పంగా చెప్పేది అందుకోసం ప్రతి చర్మ వస్తున్నమాట. టచ్ ప్రత్యయం రాకుంటే ప్రతి చర్మ వచ్చి, టచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ప్రతి చర్మం అవుతుంది. రాకుంటే ప్రతి చర్మ అలాగే ఉంటుంది. ప్రతి చర్మం. నెక్స్ట్ ఉపచర్మ 2 రూపాయలు వచ్చాయండి. ఉపచర్మ ఓకే, ఇవి ఉదాహరణ అండి. ఇక్కడ ఉత్తర పదంలో ఒకవేళ నపుంసకలింగంలో ఉన్నటువంటి అన్శబ్దాంతం ఉంటే కూడా ఇదొకటి చర్మన్ శబ్దం. చర్మన్లో ఉపచర్మన్, ప్రతి చర్మన్ శబ్దం అన్నమాట. చర్మన్లో అన్శబ్దాంతం ఉత్తర పదంలో ఉంది కదా,
ఇంకోటి నపుంసకలింగార్థంలో ఉంది, ప్రతి చర్మం ఉపచర్మం అంటున్నమాట. అందుకే ఇక్కడ సమాసాంత టచ్ ప్రత్యయం వికల్పంగా వచ్చింది. నెక్స్ట్ బిందు రాసుకోండి. నెక్స్ట్ బిందు, ఒకవేళ అవ్యయీభావ సమాసంలో ఒకవేళ అవ్యయీభావ సమాసంలో ఒకవేళ అవ్యయీభావ సమాసంలో ఒకవేళ అవ్యయీభావ సమాసంలో నదీ కామ పౌర్ణమాసి నదీ కామ పౌర్ణమాసి మరియు ఆగ్రహాయని నదీ కామ పౌర్ణమాసి కామ మరియు ఆగ్రహాయని ఉత్తర పదంలో ఉంటే ఇక్కడ కూడా వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. అంటే ఈ సమాసంలో కూడా వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఉపనదం ఉపనది. వికల్పంగా టచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఉపనదం వస్తుంది, రాకుంటే ఉపనది అలాగే ఉంటుంది. ఉపనది. దీనికి ఎగ్జాంపుల్ అది బ్రాకెట్ లో విగ్రహవాక్యం రాసుకోండి. నద్యాహ సమీపం ఉపనది. నద్యాహ సమీపం అంటే నదికి సమీపంగా. నద్యాహ సమీపం అంటే దగ్గరగా. ఉపనది. నద్యాహ సమీపం = ఉపనది. నద్యాహ సమీపం ఉపనది. ఉపనది వచ్చింది. దీంట్లో ఉపనదితో టచ్ ప్రతి తీసుకొస్తే ఉపనదం అయిపోతుంది. ఉపనది ప్లస్ టచ్ ప్రతి తీసుకొస్తే ఉపనదం. ఉపనది పక్కన ప్లస్ టచ్ = ఉపనదం అయిపోతుంది. ఉపనదం. ఓకే, సో టచ్ ప్రతి తీసుకుని ఉపనదం, లేకపోతే ఉపనది, అలా 2 రూపాలు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఉప పౌర్ణమాసం ఉదాహరణ రాసుకుని. ఉప పౌర్ణమాసం టచ్ ప్రత్యయం వస్తే, రాకుంటే ఉప పౌర్ణమాసి హ్రస్వం వస్తుందండి. ఉప పౌర్ణమాసి హ్రస్వము. ఉప పౌర్ణమాసి హ్రస్వం సి అనేది. నెక్స్ట్ ఉదాహరణ ఉపాగ్రహాయనం. ఉపాగ్రహాయనం. నెక్స్ట్ టచ్ ప్రత్యయం వచ్చి రానప్పుడు ఉపాగ్రహాయని.
ఉపాగ్రహాయని అలా వస్తుంది. ఉపాగ్రహాయని, ఉపాగ్రహాయని, ఉపాగ్రహాయని. ఉపాగ్రహాయని. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ అండి. మనం చెప్పిన నది, పౌర్ణమాసి, ఆగ్రహాయని శబ్దం కదా, ఉపా ప్లస్ ఆగ్రహాయని ఉపాగ్రహాయనం అయిపోయింది. రాకుంటే ఉపాగ్రహాయని అలాగే ఉండిపోతుంది. టచ్ ప్రత్యయం రాకుంటే. అలాగా ఉదాహరణ చూసాము. నెక్స్ట్ బిందు రాసుకోండి. అవిభావ నెక్స్ట్ బిందు, అంతిమ బిందు రాసుకోండి. అవిభావ సమాసంలో, అవిభావ సమాసంలో, అవిభావ సమాసంలో ఉత్తర పదము, ఉత్తర పదము, అవిభావ సమాసంలో ఉత్తర పదము, ఉత్తర పదము ఒకవేళ, ఒకవేళ, ఒకవేళ జయంతం ఉంటే, అంటే జై ప్రత్యాహారాంతం, అంటే జై ప్రత్యాహారం వర్ణాలు అంట. ఉత్తర పదం జయంతం ఉంటే, ఉత్తర పదము జయంతం ఉంటే, జయంతం ఉంటే, ఉత్తర పదము జయంతం ఉంటే, ఉత్తర పదము జయంతం ఉంటే వికల్పంగా, ఒక్క నిమిషం, జయంతం ఉంటే, జయంతం అంటే ఏంటండి? కావాలంటే బ్రాకెట్ రాసుకోండి. వర్గాల యొక్క ప్రథమ, వర్గాల యొక్క ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అంటే క్రమంగా వస్తాయి. పంచమాక్షరాన్ని వదిలిపెట్టి మొత్తం వచ్చేస్తాయి జయంతం అంటే. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అన్ని వస్తాయన్నమాట. ఉత్తర పదంలో ఉండాలి ప్రథమ, ఉత్తర పదం ప్రథమాంతం కానీ ద్వితీయాంతం కానీ అంటే జయంత ప్రత్యయం. అంటే వర్గం యొక్క ప్రథమాక్షరం కానీ, ద్వితీయాక్షరం కానీ, తృతీయాక్షరం కానీ, చతుర్థాక్షరం కానీ ఉంటే ఉత్తర పదంలో అది అంతిమంలో ఉండాలంట. అంతిమంలో ఉండాలి. వర్గం యొక్క ప్రథమాక్షరం కానీ, ద్వితీయాక్షరం కానీ, ఏంటండి ఏంటండి ఓకే, రాసుకోండి. ఉంటే అటువంటి సమాసం చేత అటువంటి సమాసం చేత వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. అటువంటి సమాసం చేత వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ రాసుకోండి. అధివాచం, అధివాచం, అధివాక్, అధివాచం, అధివాక్. 2 రూపాయలండి. టచ్ ప్రత్యయం వస్తే అధివాచం, రాకుంటే అధివాక్. అధివాచం, అధివాక్, అధివాచం, అధివాక్. అలాగే ఉపసమిధం, ఉపసమిధం లేదా ఉపసమిత్, కామటి ఉపసమిధం. రెండో పక్షంలో ఉపసమిత్, ఉపసమిత్, ఉపసమిధం లేదా ఉపసమిత్, ఉపసమిత్, ఉపసమిత్. అంటే సమిధాకి దగ్గరగా అని అర్థం. అధివాచం అంటే వాణిలో, అంటే వాక్కులో. అది అంటే సప్తమి అర్థంలో ఉంది అన్నమాట. వాక్కులో, వాణిలో అలా తీసుకుంటాం అన్నమాట. ఉపసమిధం, ఉపసమిత్ అంటే సమిధాకి దగ్గరగా. ఓకే. అలాగే ప్రతి కుంభం. నెక్స్ట్ ఉదాహరణ ప్రతి కుంభం లేదా ప్రతి కూప్.
ప్రతి కుంభం లేదా ప్రతి కూపు. రెండో పక్షంలో వస్తుంది ప్రతి కూపు. ఎప్పుడు టచ్ ప్రత్యయం రాకుండా ప్రతి కూపు వస్తుంది. టచ్ ప్రత్యయం వస్తే ప్రతి కుంభం. కుంభం కాదు, ప్రతి కుభం. ప్రతి కుభం అండి. కక్కుబం గురుగారు. ఓకే ఓకే. ప్రతి కకుభం. కకుభం అదే కదా. ప్రతి కకుభం. ప్రతి కకుభం లేదా ప్రతి కకుప్. ప్రతి కకుప్ వస్తుందండి. ప్రతి కకుప్. ప్రతి కకుభం లేదా ప్రతి కకుప్. టచ్ ప్రత్యయం వస్తే ప్రతి కకుభం, రాకుంటే ప్రతి కకుప్. అలా ఉంటుంది. ప్రతి కకుప్. ప్రతి కకుప్. జీ ఇది కూడా రాసుకోండి. ఇంకా లాస్ట్ బిందు ఇంకోటి ఉంది ఇక్కడ, చూడలేదు. అంతిమ బిందు రాసుకోండి. 5వ బిందు. అవ్యయీభావ సమాసంలో అవ్యయీభావ సమాసం. అవ్యయీభావ సమాసంలో మహోదయ పేపర్ మార్చాలి మహోదయ. మారుస్తాను, రాసుకోండి. మ్యాటర్ సింపుల్ ఉంది. అవ్యయీభావ సమాసంలో అవ్యయీభావ సమాసంలో గిరి శబ్దం ఉత్తర పదంలో ఉంటే, గిరి శబ్దం ఉత్తర పదంలో ఉంటే, అవ్యయీభావ సమాసంలో గిరి శబ్దం అనేది ఉత్తర పదంలో ఉంటే, గిరి శబ్దం ఉత్తర పదంలో ఉంటే గిరి శబ్దం ఉత్తర పదంలో ఉంటే కొందరి మతంలో, కొందరి ఆచార్యుల యొక్క మతంలో, కొందరి ఆచార్యుల యొక్క మతంలో కొందరి ఆచార్య యొక్క మతంలో టచ్ ప్రత్యయం వస్తుంది. కొందరి ఆచార్య యొక్క మతంలో టచ్ ప్రత్యయం వస్తుంది. మహోదయ మళ్ళా కొంచెం చెప్పరా. ఇది 32 అవ్యయీభావ సమాసంలో గిరి శబ్దం ఉత్తర పదంలో ఉంటే, గిరి శబ్దం గిరి శబ్దము గిరి శబ్దం ఉత్తర పదంలో ఉంటే కొంతమంది ఆచార్యుల అభిప్రాయంగా, కొందరి ఆచార్యుల మతంలో, కొందరి ఆచార్యుల యొక్క మతంలో, కొందరి ఆచార్యుల యొక్క మతంలో, కొందరి ఆచార్యుల యొక్క మతంలో కొందరి ఆచార్యుల యొక్క మతంలో టచ్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ వికల్పం చెప్పండి. టచ్ ప్రత్యయం వస్తుంది. కొందరు ఆచార్యుల యొక్క మతంలో కూడా టచ్ ప్రత్యయం వస్తుంది. అంటే పైన విశిష్ట నియమం చెప్పాడు, కానీ లేదా గిరి శబ్దం ఉంటే కూడా టచ్ ప్రత్యయం వస్తుంది. కొంతమంది ఆచార్యుల యొక్క మతంలో టచ్ ప్రత్యయం కూడా వస్తుంది. టచ్ ప్రత్యయం వస్తుంది. ఓకే. ఉదాహరణ రాసుకోండి. అంతర్గిరం. 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 అంతర్ రేపు గీ పైన వెళ్ళిపోతుంది. రేపు గికారం పై గీ పైన వస్తున్నా. అంతర్గిరం. అంతర్గిరం. అంతర్గిరి ఒక పక్షంలో వస్తుంది. అంతర్గిరి అంటే ఇక్కడ వికల్పం తీసుకోవాలి. ఎందుకు కూడా అని చెప్పంటే ఇక్కడ వికల్పంగా వస్తుంది. అంతర్గిరం, అంతర్గిరి. ఇక్కడ కూడా వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. టచ్ ప్రత్యయం వస్తుంది, వికల్పం లేదనుకుంటే ఖచ్చితంగా భీ శబ్దంతో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ కూడా అంటే ముందు చెప్పిన నియమం ఇక్కడ వర్తిస్తుంది అన్నమాట. అంతర్గిరం, అంతర్గిరి. ఓకే. దీనికి విగ్రహవాక్యం వస్తుంది. గిరవ్ అంతర్.
అంతర్ అన్నప్పుడు రేపం అండి, రేపం హలంతం. గిరవ్ సప్తమి భక్తి అంతర్, గిరవ్ అంతర్, గిరవ్ అంతర్. గిరవ్ గిరవ్ పెట్టేసి చిన్న డాష్ ఇవ్వండి, గిరవ్ చిన్న డాష్ ఇచ్చేసి అంతర్ ప్లస్ గిరి, అంతర్ అంతర్ ప్లస్ గిరి ఇజ్ ఈక్వల్ టు అంతర్గిరి, అంతర్గిరి, అంతర్గిరి ప్లస్ టచ్ పత్తిని తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏం చెప్పాను, గిరవ్ డాష్ ఇచ్చేసి అంతర్ ప్లస్ గిరి, అంతర్ ప్లస్ గిరి ఇజ్ ఈక్వల్ టు అంతర్గిరి కలిపితే అంతర్గిరి. ఇప్పుడు ప్లస్ టచ్ తీసుకొచ్చేయండి, టచ్ తీసుకొస్తే అప్పుడు అంతర్గిరం అవుతుంది. అంతర్గిరం, అంతర్గిరం అంటే టచ్ పత్తి తీసుకుని రాలేదు అనుకోండి, అంతర్గిరి అలాగే ఉంటుంది అన్నమాట. టచ్ పత్తి తీసుకొచ్చాడంటే అంతర్గిరం అయిపోయింది. అంటే గిరి అంటే కొండ, పర్వతం. గిరి అంటే ఏంటంటే కొండ, పర్వతం దగ్గర, అంటే పర్వతానికి లోపల. అంతర్ అంటే లోపల అని అర్థం. పర్వతానికి లోపల, పర్వతానికి లోపల. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురా. లాస్ట్ ఉదాహరణ రాసుకోండి. ఉపగిరం, 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 ఉపగిరి, ఉపగిరం, ఉపగిరి, ఉపగిరం, ఉపగిరి. కూడు కూడా తినకపోతే ఇక్కడ బతకాలి కదా. పర్వతానికి దగ్గరగా, పర్వతానికి దగ్గరగా. ఉపగిరం, ఉపగిరి, పర్వతానికి దగ్గరగా, పర్వతానికి దగ్గరగా. ఓకేనా? ఉపగిరం లేకపోతే ఉపగిరి ఉంటుంది ఎప్పుడు టచ్ పత్రం రాకుంటేనా. అలాగే అనుగిరి కూడా చెప్పుకోవచ్చు. ఉప తర్వాత అనుగిరం లేదా అనుగిరి, అనుగిరం లేదా అనుగిరి అంటే పర్వతం వైపు, పర్వతం వైపు. అనుగిరం లేదా అనుగిరి ఇలా కూడా తీసుకోవచ్చు అండి. అనుగిరం లేదా అనుగిరి. గిరి శబ్దం హ్రస్వం అండి. ఓకే అండి. సో ఇవి మనకు సమాసంలో ఉన్నటువంటి పూర్తిగా అన్ని నియమాలు మనం చెప్పుకున్నామండి. మస్తు. ఇప్పుడు ఈ సమాసానికి సంబంధించి కొన్ని వాక్యాలు ఎలా ఉంటే చూడండి. ఈ సమాసాలు మొత్తం అయిపోయాయండి. అయిపోయాయండి, ముఖ్య బిందువులన్నీ అయిపోయాయి. ఈ సమాసానికి సంబంధించి మనము ఈ సమాసానికి సంబంధించి బిందు వాక్య పదవి ఎలా ఉంటుంది, ఈ అవిభావ సమాసం ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. రాసుకొని ఆర్య సమాజము, ఆర్య సమాజం స్త్రీలలో సుశిక్ష యొక్క ప్రచారం చేసింది. సుశిక్షాక ప్రచారం చేసిందండి. ఆర్య సమాజం స్త్రీలలో సుశిక్షాక ప్రచారం చేసింది. సుశిక్ష అంటే మంచి శిక్షణకి ప్రచారం చేసింది. సుశిక్ష ప్రచారం అంటే చదువుకోవాలని చెప్పి, స్త్రీలు చదువుకోవాలి, అన్నింటిలో ముందు ఉండాలని చెప్పి ప్రచారం చేసిందంట. ఆర్య సమాజం స్త్రీలలో సుశిక్షక ప్రచారం చేసింది. స్త్రీ శిక్షను ప్రచారం చేసింది. ఆర్య సమాజము ఇంకో రకం చెప్పాలంటే ఆర్య సమాజం స్త్రీ శిక్షను, స్త్రీ చదువుకోవడానికి స్త్రీ శిక్షను ప్రచారం చేసింది. ప్రచారం చేసింది భూతకాలంలో. ఇప్పుడు దీనికి ఏమొస్తుంది సమాధానం? ఆర్య సమాజ, ఆర్య సమాజ, ఆర్య సమాజ అధిస్త్రీ. అధిస్త్రీ ఇక్కడ అధి సప్తమి భుక్త అంటే స్త్రీలలో.
ఆర్య సమాజ స్త్రీలలో అని అర్థం. అధి స్త్రీ అంటే స్త్రీలలో. సుశిక్షాం స్త్రీలలో సుశిక్షాం ప్రాసీసరత్ అంటే ప్రచారం చేసి ప్రాసీసరత్ ఆర్య సమాజ అధి స్త్రీ. ఇక్కడ అధి అవే పదము, స్త్రీ సప్తమ్యంత శబ్దం అండి. అంటే స్త్రీలలో అని అర్థం వస్తుంది. అధి స్త్రీ, స్త్రీలో ఈయన సుశిక్షాం. సుశిక్ష అంటే సుష్ఠు శిక్షను, మంచి శిక్షను అంటే మంచి విద్యను. ప్రాసీసరత్ అంటే ప్రా ప్లస్ అసీసరత్, ప్రాసీసరత్ అయిపోయింది. దీర్ఘం సరత్, ప్రాసీసరత్. ఓకేనా? ప్రాసీసరత్. ఓకే అండి. గంగా దగ్గర ఉన్నటువంటి ఈ బస్తీలో, గంగా దగ్గర ఉన్నటువంటి ఈ బస్తీలో దోమలు లేకపోవడం చూసి గంగా సమీపంలో ఉన్నటువంటి ఈ బస్తీలో, అంటే గంగా నదికి దగ్గరలో ఉన్నటువంటి ఈ బస్తీలో, అంటే అది ఒక చిన్న గ్రామం లాంటిది, ఎక్కడైతే మనుషులు నివసిస్తున్నారో, ఆవాసం చేస్తున్నారో అలాగనమాట. గంగా నదికి సమీపంగా ఉన్నటువంటి ఈ బస్తీలో దోమలు లేకుండా ఉండటం చూసి, దోమలు లేకుండా ఉండడం చూసి మేము అత్యంత ప్రసన్నులయ్యాము. సమానం రాసుకోండి. ఉపగంగం అంటే ఉపగంగకి దగ్గర, అంటే గంగా నదికి దగ్గర అని అర్థం. ఉపగంగం ఇక్కడ అవిభావ సమాసం ఇక్కడ ఉపయోగించే ఉపగంగం వచ్చింది, అంటే గంగా నదికి సమీపంగా అర్థం తీసుకుంటాం. ఉపగంగం అస్యాం వసతౌ, ఈ గంగా నదికి దగ్గరలో ఉన్నటువంటి అస్యాం వసతౌ అంటే ఇక్కడ దగ్గరలో నివసిస్తున్నటువంటి అర్థం. అస్యాం వసతౌ ఇక్కడ ఉపగంగానే మనం సమాస పదం ఉపయోగించాము. నెక్స్ట్ పదం కూడా అస్యాం వసతౌ నిర్మశకం అవలోక్య, నిర్మశకం అవలోక్య వయం అమోదిష్మహి, మోదిష్మహి మూర్ధశకారం అండి. వయం అమోదిష్మహి. అస్యాం వసతౌ అంటే అస్యాం వసతౌ కుట్ర ఉపగంగం గంగా నదికి దగ్గరగా నివసిస్తున్నటువంటి ఏదైతే వ్యక్తులు ఉన్నారో, మనుషులు ఉన్నారో, అక్కడ నిరమశకం అంటే మశకానం అభావ నిరమశకం చెప్పినదా, అవిభావ సమాజం చెప్పుకున్నాం చూడండి ప్రారంభంలో. మశకానం అభావ నిరమశకం, దోమలు లేని ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని చూసి వీళ్ళు చాలా సంతోషపడిపోయారు, ఆనందపడిపోయారంట.
నిర్మశకం అవలోక్య, దోమలేటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ స్థల విశేషం చూసి, నిర్మశకం అవలోక్య, దోమలేటువంటి స్థలాన్ని, ప్రాంతాన్ని చూసి, వయం అమోదిష్మహి, మేమంతా అత్యంత ప్రసన్నులయ్యాము. శత్రుప్రత్యయం అండి. ఉన్నటువంటి వసత్ అనేది శత్రుప్రత్యయమా? ఉన్నటువంటి శత్రుప్రత్యయం తీసుకోండి. వసంతో వసంతః. ఇక్కడ వసంతం సప్తమి భక్తులు, వసతి అంటే సప్తమి భక్తి వచ్చింది. ఉపగంగం అస్యాం వసతౌ, ఇక్కడ నివసించిన ఒకటి అస్యాం వసతౌ, అస్యాం వసతి, వసతి కాదు, సప్తమిలో అస్యాం వసతౌ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. భారతీయులు, నెక్స్ట్ వాక్యం, భారతీయులు బంగాల్ దేశం యొక్క దరిద్రతను చూసి దుఃఖపడుతున్నారు. భారతీయులు బంగాల్ దేశం యొక్క దుస్థితిని చూసి బాధపడుతున్నారు, లేదా దరిద్రతను చూసి బాధపడుతున్నారు. దరిద్రతను లేదా దుస్థితిని చూసి బాధపడుతున్నారు. గురుగారు, బంగాళదేశం అంటే మళ్ళీ వెస్ట్ బెంగాల్ వస్తుందండి. బంగ్లాదేశ్ వేరండి, విడిపోయింది కదా మన భారతదేశం. అంటే బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్ అని చెప్తేనే బాగుంటుంది గురుగారు, ఎందుకంటే మనతో విడిపోయింది. భారతీయులు బంగ్లాదేశ్ రాయండి. బంగాల్ అంటే మనకి ఇక్కడే వస్తున్నాం కదా, బంగ్లాదేశ్ రాయండి. భారతీయులు బంగ్లాదేశం చూసి, బంగ్లాదేశం యొక్క దరిద్రతను చూసి బాధపడుతున్నారు. బంగ్లాదేశం యొక్క దరిద్రతను చూసి బాధపడుతున్నారు. కానీ పక్కనున్న దేశస్థులు భారతదేశం యొక్క ఉన్నతిని చూసి మండిపడుతున్నారు. కానీ పడోసి దేశస్థులు భారతదేశం యొక్క సమృద్ధిని చూసి మండిపడుతున్నారు. భారతదేశం యొక్క సమృద్ధిని అంటే ఐశ్వర్యాన్ని చూసి మండిపడుతున్నారు. భారతదేశం యొక్క సమృద్ధిని చూసి మండిపడుతున్నారు. రాసుకోండి సమాధానం. భారతీయాస్తు దుర్బంగదేశం అంటే దుస్థితిలో ఉన్నటువంటి బంగ్లాదేశం చూసి, దుర్బంగదేశం వీక్ష్య అంటే చూసి, అవలోక్య అనలేనా, వీక్షణ ఒకటే, వీక్ష్య చూసి, బంగదేశం వీక్ష చూసి, చేఖిద్యంతే అంటే దుఃఖపడుతున్నారు. చేఖిద్యంతే దుఃఖపడుతున్నారు, దుఃఖపడుతూ ఉండేవారు. చేఖిద్యంతే ఎందుకంటే లిట్ల కాదు, చేఖిద్యతే, చేఖిద్యంతే. ఓకే అండి.
జట్లకారమే. చేకిద్యంతి దుఃఖపడుతున్నారు. మహోదయ చే మహాప్రాణమా అల్పప్రాణమా మహోదయ? అల్పప్రాణం అండి. చే అల్పప్రాణము, చకారము, ఖా మహాప్రాణం. సరే మహోదయ. దుఃఖపడుతున్నారు. కానీ ఉంది కదా, అందుకే పరంతు 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 ప్రతివేశి దేశాః. ప్రతివేశి దేశం అంటే విరోధి దేశస్తులు అన్నమాట. ప్రతివేశి దేశ అంటే వేరే దేశస్తులు. ప్రతివేశి దేశాః వేరే దేశం వాళ్ళు. ప్రతివేశి దేశాః. మహోదయ ప్రతివేశి గుడి దీర్ఘం ఇయ్యాల మహోదయ, గుడి పెట్టుకోవాలి. ప్రతివేశి శిఖారం హ్రస్వీకారం అండి. ప్రతివేశి హ్రస్వం. ప్రతివేశి దేశాః ప్రతివేశి దేశాః సుభారతం సుభారతం ఏంటంటే సుభారతం నిభాల్య. సుభారతం దృష్ట్వా. నిభాల్య అంటే సమృద్ధి. సుభారతం సమృద్ధిం. నిభాల్య అంటే ఇక్కడ సమృద్ధి అని రెండో నూతన పదం వచ్చింది. సుభారతం నిభాల్య. సుభారతం నిభాల్య. నిభాల్య సమృద్ధిని చూసి. నిభాల్య. దుర్మణాయంతే. దుర్మణాయంతే మండిపడుతున్నారు. దుర్మణాయంతే మండిపడుతున్నారు. దుర్మణాయంతే మండిపడుతున్నారు. ఇక్కడ దుర్భంగ దేశం, ప్రతివేశి దేశాః ఇవన్నీ సమస్త పదం. ప్రతివేశి దేశాః అంటే విపరీత దేశస్థులు. సుభారతం నిభాల్య అంటే సుభారతం సమృద్ధిం దృష్ట్వా. సుభారతం సమృద్ధిం దృష్ట్వా సమృద్ధి చూసి. దుర్మణాయంతే ఇగురు సమస్త పదం. దుర్మణాయంతే మండిపడుతున్నారు. దుర్మణాయంతే మండిపడుతున్నారు. దుర్మణాయంతే మండిపడుతున్నారు. ఓకే. భారతీయాస్తు అంటే భారతీయులు. దుర్భంగ దేశం వీక్ష. దుస్థితిలో బాధపడిన బంగదేశాన్ని చూసి, వీక్ష చూసి. చేకిద్యంతే బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. పరం లేదా పరంతు ప్రతివేశి దేశ కానీ విపరీత దేశస్తులు, విపరీత దేశంలో ఉండేవాళ్ళు. సుభారతం నిభాల్య లేదా సమృద్ధిం. సుభారతం సమృద్ధిం దృష్ట్వా. సుభారతం సమృద్ధిం దృష్ట్వా లేదా లేదా సుభారతం నిభాల్య. కొత్త పదం వచ్చింది ఇక్కడ. నిభాల్య. దుర్మణాయంతే. దుర్మణాయంతే దుర్మణాయతే దుర్మణాయేతే దుర్మణాయంతే అలా వస్తుంది. దుర్మణాయంతే. దుర్మణాయంతే. మణాయంతేలో నత్వమే కదా, మా తర్వాత దుర్మణాయంతే ఇక్కడ రాదండి. దుర్మణాయంతే మామూలు అర్సనా అండి, నకారం. సామాన్య నకారం. దుర్మణాయంతే. ఓకే. ఇది వాక్యం అండి మనకు. అర్థమైందండి, రాసుకునేదా? ఇవి కొన్ని 2 వాక్యాలు చెప్పుకున్నామండి, 3 వాక్యాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ దీంట్లో కొన్ని ఉన్నాయి, ఇవి రేపు కంప్లీట్ చేసేసి వీలైతే రేపు కూడా మనం అభ్యాసాలు మొదలు పెట్టుకుందాం అవకాశం ఉంటే. లేదంటే రేపు కంప్లీట్ చేసేసి సమాసం పూర్తిగా రేపు క్లోజ్ చేద్దామండి. మొత్తం కూడా అవధి చేసేసి ఏం చెప్పుకున్నామో సంక్షేపంగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో రేపుతో ఇది పూర్తిగా అవిభావ సమాసం క్లోజ్ చేసి మనము
మనం అభ్యాసంలోకి వెళ్ళిపోదామండి. రేపు ఎట్టి బస్సులో రేపు పూర్తిగా క్లోజ్ చేసేసి ఇంకా పూర్తిగా సంపూర్ణ అన్ని సమాసాల యొక్క నియమాలు, ముఖ్యమైన నియమాలను ఒకసారి సింహావలోకనం చేసి ఏమేమి చెప్పుకున్నాం అనేది, ఏ బిందువుల ద్వారా ముఖ్యమైన బిందువులు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకొని మనము ఎల్లుండి నుంచి అభ్యాసం 51 మొదలు పెట్టుకుందామండి. 51 నుంచి అభ్యాసము, నియమాలు, దానికి సంబంధించినవి వాక్య నిర్మాణం అవన్నీ ఉంటాయి, అవి చూద్దామండి. సో ఆ రకంగా మనం త్వరలో ఈ నెల ఆఖరణ లోపలే అయిపోవటానికి ప్రయత్నం చేద్దామండి. అస్తు. మహోదయ సందేహం మహోదయ జీ చెప్పండి. ఈ దుర్మనాయంతే అనే దగ్గర రేపం పక్కన మకారం ఉంది, అకారం ఉన్నప్పుడు అనాకారంగా మారుతుంది కదా మహోదయ, నకారం మారాలండి. ఎందుకని రేపం ఉంది పక్కన అట్ కుప్వాంగ్ నుమ్ వ్యవాయేపి, నుమ్ వ్యవాయేపి అంటాం. అట్టు నుమ్ వ్యవాయిపి, నుమ్ము కాదు నుట్టు ఉంది. ఏముంది మధ్యలో ఏముందండి? దుర్మనాయతే. ఓకేనా? ఇక్కడ నుమ్ము ఆగం కాదంటే నత్వమే ఉంది, నకారం ఉంది. దుర్మన మా పక్కన నా ఉంది అనుకో, కానీ మాని పౌర్గంలో వచ్చేస్తుంది. నోటితో కూడా పని లేదు మనకు, కానీ ఏదో విశిష్ట నియమం ప్రకారంగా అది ఇది కూడా కాదులేండి. నేనేం చెప్పాను? నుట్టాగం కాదు ఇక్కడ. అది నత్వము అనేది సహజంగా రూఢి శబ్దమై ఉండాలి, లేదంటే విశిష్ట నియమం ప్రకారంగా ఇక్కడ సంధి చేయలేదు. దుర్మనాయతే అన రావాలి, కానీ మనకు ప్రసిద్ధంగా ఏంటంటే దీన్ని సామాన్య కాలం ఉపయోగిస్తామండి. ఇక్కడ ఏమైనా ఉంటేనే చూద్దామండి. రేపు ఒకసారి మళ్ళీ బుక్ చేయండి. మీరు ఇక్కడ ఏమైనా టిప్పణీలు ఇచ్చారా? ఇది ఉపసర్గానికి పక్కలో ఉంది కాబట్టి ఆ సంధి నియమం ప్రకారం ఏదైనా విశిష్ట నియమం ప్రకారంగా నకారం నత్వము కాకూడదండి. అందుకే ఇక్కడ ఇవ్వలేదు. మామూలుగా అయితే ప్రాప్తం అవుతుంది, రేపానికి పక్కలో ఉంది కాబట్టి కావాలి, కానీ విశిష్ట నియమం ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ నాకు కూడా అంత ఇప్పుడు గుర్తు రావడం లేదు. దాని ప్రకారం చేత ఇక్కడ నత్వం నిషేధించబడి ఉండొచ్చు. సరే మహోదయ, అలాగే చూద్దామండి. దుర్మనాయతే దుర్మనాయేతే దుర్మనాయంతే. ఓకే అండి, రేపు ఒకసారి మరి గుర్తు చేయండి, నేను చెప్తాను. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే మహోదయ. జై నమస్తే. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు గురుజీ.